మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఆలయం అంతా కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు దర్శించేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సార్, శ్రీశైలంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే చాలామంది శివస్వాములు కూడా దర్శనం చేసేందుకు వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఈరోజు మార్నింగ్ 2:30 నుంచి దర్శనం స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 20,000 కన్నా ఎక్కువ భక్తులు దర్శనం చేసుకున్నారు. సో దాదాపు 1,00,000 దాటుతుందని మన అంచనా ఉంది కాబట్టి దానికి తగ్గినట్టు క్యూ లైన్స్ అరేంజ్ చేయడము, కంపార్ట్మెంట్స్ అరేంజ్ చేయడము, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా క్యూ లైన్స్ కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. శివస్వాములకి సపరేట్ కంపార్ట్మెంట్, సపరేట్ క్యూ లైన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే ప్రత్యేకంగా శివస్వాములకి ఎన్ని కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేస్తారు సార్? ఎందుకంటే చాలామంది శివస్వాములు కూడా నడుచుకుంటూ కూడా వస్తున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమి ఉన్నాయి? శివస్వాములకి 4 కంపార్ట్మెంట్స్ సపరేట్గా ఉన్నాయి. సో దాదాపు 4,000 నుంచి 5,000 మంది ఆ కంపార్ట్మెంట్లో ఉండొచ్చు. సో వాళ్ళకి క్యూ లైన్స్ కూడా సపరేట్గా ఉన్నాయి కాబట్టి శివస్వాములకి దర్శనం రిలేటివ్లీ తొందరగా అయిపోతుంది. సో నడిచి వస్తారు, దీక్షలు ఉంటారు కాబట్టి వాళ్ళకి దర్శనము నార్మల్ పబ్లిక్ కంపేర్ చేస్తే కొద్దిగా తొందరగానే అవుతుంది. సో అదర్వైజ్ ఆల్సో మిగతా భక్తులకి కూడా 17 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ కంపార్ట్మెంట్స్ 1 by 1 వదులుతా, టర్న్ వైజ్ వదులుతా. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీ పోలీసుల తరఫున వచ్చేటువంటి భక్తులకి ఏం చెప్తారు? ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? ఎందుకంటే చాలామంది వస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు? పోలీసుల నుంచి భక్తులకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవండి. బట్ కొద్దిగా సమయం పాటించాలి. ఒక్కొక్కసారి కొంచెం ఇప్పుడు లోపల నైవేద్యము లేదా క్లీనింగ్ అలాంటి టైంలో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు దర్శనం ఆపేసి అవన్నీ చేస్తారు టెంపుల్ లోపల. అప్పుడు కొద్దిగా పేషెన్స్ పోగొట్టకుండా కొద్దిగా సమయంతోనే ఉంటే అందరికీ దర్శనం ఉంటుంది, దర్శనము సాఫీగా ఉంటుంది. సో అవి కొద్దిగా పేషెన్స్ పాటిస్తే అంతే సరిపోతుంది. దాదాపు శ్రీశైలం మొత్తం కూడా ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు సార్? సో ఆల్మోస్ట్ 2,500 పోలీస్మెన్ బందోబస్తు డిప్లాయ్మెంట్ ఉందండి ఈరోజు. దాంట్లో 600 ఓన్లీ ట్రాఫిక్ రెగ్యులేషన్కి కూడా మాత్రం ఉంది. సో సింగిల్ రోడ్ కాబట్టి మనం కొద్దిగా ఎక్కువనే ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం వేసాము. దాంతోపాటు 9 డ్రోన్స్ మనం ఫ్లై చేస్తున్నాము. ఎక్కడైనా చోకింగ్ ఉంటే ఇమీడియట్లీ అక్కడికి మన మెకానిక్ పంపడం కానీ లేదా టోయింగ్ వెహికల్ పంపడం కానీ జరుగుతుందండి. మొత్తం కదా దాదాపు 2,500 మంది పోలీసులతో కూడా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి ఎస్పీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కంపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో నవీన్, శ్రీశైలం నుండి.